సరవటం కోసం తనలో ఉన్నటువంటి -IR కానీ హయ్యర్ యూవీ కానీ ఒకవేళ మరకతం పెడితే సెట్ అవుతుందేమో చూడటం కోసం ఈ పాపకి హార్ట్ చక్ర మీద మరకతం పెడుతున్నాం. ఇప్పుడు చెక్ చేద్దాం ఈ పాపకి హార్ట్ చక్ర ఫంక్షనింగ్ ఎలా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి IRది పెట్టి చూద్దాం. ఇందాక -IR ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు -IR ఉందేమో చూద్దాం. మళ్ళీ ఇప్పుడు నేను ఈ పాపది ఇందాక -IR ఉంది కాబట్టి మళ్ళీ -IR ఉందేమో చెక్ చేయడానికి పెడుతున్నాను. ఇప్పుడు ఈ పాపలో -IR ఉందా? -IR బ్యాలెన్స్ అయిపోయింది, క్లోజ్ అయింది. తర్వాత హయ్యర్ యూవీ కూడా ఉందో లేదో చూద్దాం. ఈ పాపకి హయ్యర్ యూవీ ఉందా? లేదు, క్లోజ్ అయింది. తర్వాత లోయర్ యూవీ ఉందేమో చూద్దాం. లోయర్ యూవీ ఇది కూడా లేదు, క్లోజ్ అయింది. అంటే మరకతం పెడితే కనుక ఈ పాప కిందకి ఏదైతే హార్ట్ చక్ర మీద ఇబ్బంది ఉందో అది క్లియర్ అయింది. మళ్ళీ ఒకసారి హార్ట్ చక్ర ఫంక్షనింగ్ ఎంత లెవెల్లో ఉందో పర్సంటేజ్ చూద్దాం. హార్ట్ చక్రాకి సంబంధించింది పెడుతున్నాను నేను. ఈ పాపకి హార్ట్ చక్ర, హెడ్ హార్ట్ చక్రాలో 1వ పొర, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పొరలు కూడాను యాక్టివేషన్లోకి వస్తున్నాయి. తర్వాత బ్యాక్ హార్ట్ చక్ర, ఈ పాపకి బ్యాక్ హార్ట్ చక్రాలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇది పెట్టిన తర్వాత. అయితే బ్యాక్ సైడ్ ఫోటో తీసుకొని కూడా కనుక బ్యాక్ హార్ట్ చక్ర మీద పెడితే సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ ఫోటో తీసుకొని బ్యాక్ హార్ట్ చక్ర మీద కూడా కనుక గార్నెట్ పెడితే అప్పుడు బ్యాక్ హార్ట్ చక్ర కూడా సంపూర్ణంగా యాక్టివేషన్లోకి వస్తుంది. అంటే ఫ్రంట్ హార్ట్ చక్ర మీద మరకతం పెట్టాలి, బ్యాక్ హార్ట్ చక్ర మీద గార్నెట్ పెట్టాలి. అప్పుడు దానికి హార్ట్ చక్రాలో ఏదైతే కనుక -IR ఉందో అది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఈ రెండు పెట్టి కనుక పెడితే ఈ పాపకి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, జనరల్ హెల్త్ ఎలా ఉంటుంది, హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, అప్పుడు ఈ పాపకి ఇంకా సర్జరీ చేయవలసిన అవసరం ఉంటుందా, సర్జరీ చేయవలసిన అవసరం లేకుండా ఈ పాపకి క్లియర్ అవ్వాలంటే కనుక తల మీద ఏమి దృష్టి పెడితే లెఫ్ట్ లేకపోతే పాపకి ఇంకొక ఫోటో మీద 14 చక్రం మాల పెడితే, 7 చక్రం మాల పెడితే, లేదా ఈ పాప పేరు మీదుగా శనివారం నాడు ఒక 14 గోమాతకి ఆహారం పెడితే, ఈ పాప పేరు మీదుగా శనివారం నాడు ఒక 14 గోవులకి మనస్ఫూర్తిగా కనుక ఆహారం పెడితే అప్పుడు ఈ పాప యొక్క ఇంకా పూర్వజన్మ కర్మదోషం ఉంటుందా? ఉండదు. అప్పుడు త్వరగా తిని రికవర్ అవుతుందా? రికవర్ అవుతుంది.